అందరికీ నమస్కారం. నేను పెద్ద ప్రసంగం ఏమీ చేయబోవటం లేదు. ఒకటి రెండు విషయాలు మాత్రం మాట్లాడి ఒకటి రెండు సూచనలు చేస్తా. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మాట్లాడినరు, ఇంకా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అట్లా ఈ మధ్య ముఖ్యంగా ఒక నెల రోజుల కాలంగా ఈ చర్చ చాలా జరుగుతున్నది. తెలంగాణ అస్తిత్వము, దానికి వస్తున్న ప్రమాదము, ఏ రూపాలలో వస్తున్నది అనేది చాలామంది చెప్తున్నారు. అయితే నాకు అనిపించేది ఏమిటంటే, ఇన్నిన్ని జరుగుతున్నాయి, ఇంత చర్చ జరుగుతున్నది, కానీ ఇది మనకే పరిమితం అయిపోతున్నది. ఈ స్థాయిలో చర్చ జరగాలి. అదే సమయంలో ఇది ఇతరులకు కూడా పోవాలి. ఇతరులు అనేవాళ్ళు ఎవరు? ఒకటి, తెలంగాణ గురించి ఫీల్ అయినా కూడా సమాచారం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అతనే ఆ సమాచారం గురించి పట్టించుకునే చైతన్యం, ఒకప్పుడు ఉండిన చైతన్యం ఇప్పుడు తగ్గిపోయిన సెక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అతనే మూడోది, తెలంగాణ వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ ఆలోచనలకు వ్యతిరేకమైన వాళ్ళు కూడా కొందరున్నారు వేరు కారణాల వల్ల. అయితే సమాచారాలు వీళ్ళందరికీ కూడా చేరుతూ వాళ్ళు కూడా కన్విన్స్ కావడము, వాళ్ళను కూడా చైతన్యవంతులను చేయడము అనేది చాలా ముఖ్యమైన విషయం. అట్లా జరిగితేనే ఉద్యమం కానీ చైతన్యం కానీ వాటర్ ఇట్ ఈస్, అది స్ప్రెడ్ కావడము, బలపడము అనేది జరుగుతుంది. లేకపోతే మన మధ్యనే ఉంటుంది. ఎవరైతే కొంతమంది మాట్లాడుతున్నామో మన మధ్యనే ఉంటుంది. అందువల్ల ప్రయోజనం ఏం లేదు. అంటే కన్విన్స్ అయిన వాళ్ళే ఇంకా ఫర్దర్గా కన్విన్స్ కావడం అన్నమాట. సరే, సమాచారం అనేది అంతులేని సమాచారం. ఇన్ని రంగాలకు సంబంధించి ఎన్నెన్నో సమాచారాలు ఉన్నాయి. స్థూలంగా కన్విన్స్ అయిన సెక్షన్ ఒకటి ఉన్నది. అయితే మన ఈ చర్చలన్నీ ఈ స్థూలంగా కన్విన్స్ అయిన సెక్షన్ మధ్యనే మిగిలిపోయి, కన్విన్స్ అయిన వాళ్ళే ఇంకా కన్విన్స్ కావడము అనేది జరుగుతున్నది. కానీ కావాల్సింది అది కాదు. ఎవరైతే కన్విన్స్ కాలేదో, ఎవరైతే విషయం తెలవదో, ఈవెన్ వ్యతిరేకించేవాళ్ళు కూడా, వాళ్ళను కూడా కన్విన్స్ చేయడం కూడా అవసరం. అదే ఒక ఉద్యమానికి విజయం అవుతుంది. ఒక చైతన్యానికి విజయం అయ్యేది కూడా అదే. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ తెలంగాణ వ్యతిరేకులేం కాదు. వాళ్ళల్లో మీది న్యాయమైన డిమాండే, అవును జరగాలి, మా ప్రాంతానికి సంబంధించిన కొందరి వల్ల మీకు అన్యాయం జరిగిన మాట నిజమే, కనుక మీకు న్యాయం జరగాలి అని అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకు అనుకూలమైన ఉద్యమం కూడా జరిగింది. మనకు ఎంతవరకు తెలుసో నేను చెప్పలేను, కానీ నేను స్వయంగా చూసిన, అందుకని చెప్తున్నా. అక్కడ కరపత్రాలు కూడా తీసిన వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతపు పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు, రాజకీయ ఆధిపత్యవాదులకు వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు ధైర్యంగా కరపత్రాలు తీసి మీటింగులు పెట్టి
అక్కడ సమైక్యవాదులు అనే వాళ్ళ చేతులతో దెబ్బలు కూడా తిన్నారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉదాహరణ ఇక్కడ ఈ తెలంగాణలో ప్రధానంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఒక నిర్లిప్తత లాంటిది వచ్చిన సెక్షన్స్, ఆ తర్వాత జరుగుతున్న నష్టాలు, పొంచి ఉన్న ముప్పు తెలవని వాళ్ళు, తెలుసుకోవడం పట్ల ఆసక్తి చూపించని వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. వాళ్లకు సమాచారాన్ని చేర్చగలిగితేనే అది విజయం అవుతుంది, అప్పుడే ఉపయోగం అవుతుంది. అంటే చైతన్యాలు ఎప్పుడూ వర్టికల్గానే కాదు, హారిజాంటల్గా కూడా ఉండాలి. ఇప్పుడు మనం చేస్తున్న దాని అంతటితోని వర్టికల్ చైతన్యాలు చాలానే పెరుగుతున్నాయి, కానీ హారిజాంటల్గా బయటికి ఏం పోతలేదు. ఎక్కడ దాకా హైదరాబాద్ నుంచి మొదలుకొని మామూలు గ్రామాల దాకా ఎక్కడైనా చూడండి. ఇక్కడ హైదరాబాద్లోనే ఇన్ని మీటింగులు జరిగినాయి, కానీ బయట ఉండే సెక్షన్స్ బయట అట్లనే ఐసోలేటెడ్గా ఉండిపోయినాయి. వాటికి ఏం తెలియదు, వాళ్ళకి సమాచారాన్ని చేరవేసే ప్రయత్నాలు ఏం జరగడం లేదు. కనుక ఇప్పుడు ఈ మధ్య 3 సంస్థలు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాయి. దేశపతి శ్రీనివాస్ గారు, ఇంకా తెలంగాణ జర్నలిస్టుల ఫోరము, సింగిడి రచయితల సంఘం అనుకుంటా, 3 కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాయి. ఇప్పుడు అటువంటి సంస్థలు అట్లనే ఇప్పుడు తెలంగాణ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఫోరం అని ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇటువంటి సంస్థలు కలిసి దీన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలి? ఇప్పుడు హైదరాబాద్ను వదిలిపోయి, హైదరాబాద్ ఓకే ఇక్కడ జరిగేది జరుగుతుంది, కానీ జిల్లాలకు ఎట్లా తీసుకుపోవాలి? అన్ని జిల్లాలలో ఈ 4 కలిసి మీటింగులు పెట్టి లోకల్ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి కొత్త వాళ్ళను, అప్పటికిప్పుడు ఒక జనరేషన్ మారిపోయింది, కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేసి పాత వాళ్ళను కూడా కదిలించి ఈ మెసేజ్ అనేది కింది దాకా ఎట్లా పోవాలి అనే ప్రయత్నం చేయకపోతే వ్యవహారం ముందుకు నడవదు. ఇక్కడే తిరుగుతుంటుంది, మన చుట్టే తిరుగుతుంటుంది, ఇక్కడనే ఆగిపోతుంది. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కనుక ఆ ప్రయత్నం జరగాలి అన్నది నేను చేసే ఒక సూచన. అట్లనే ఇంకొకటి ఉన్నది. ఇప్పుడు వలస పాలన అనేది ఉన్నప్పుడు వలస పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగి స్వాతంత్రం సాధించుకున్న తర్వాత కాలం గడిచినా కొద్దీ ఆ స్పృహ అనేది ఎట్లా తగ్గిపోయిందో మనకు తెలుసు. ఆ స్పృహ తగ్గని దేశాలే గొప్పగా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకసారి మనం ప్రపంచ పటం ముందు నించొని చూస్తే ఆ స్పృహ తగ్గకుండా కాపాడుకున్న దేశాలే అదే స్పిరిట్తోని నిజంగా అభివృద్ధి చెందగలుగుతున్నాయి. అక్కడి నాయకత్వాలు, అక్కడి సంస్థలు, అక్కడ రచయితలు, కళాకారులు కూడా ఆ స్పిరిట్ని నిలబడేటట్టు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇండియాలో అది లేకపోయింది, తెలంగాణలో కూడా అది లేకుండా పోతున్నది. మరి అటువంటిప్పుడు ప్రయోజనం ఏంది? నిజానికి ఆలోచించవలసింది ఏంటంటే ఈ అస్తిత్వము, అస్తిత్వ స్పృహ, అభివృద్ధి స్పృహ అనేది సరే ఒకప్పుడు ఒక శిఖరమాన స్థాయికి చేరింది, ఇప్పుడు తగ్గింది. అయితే అది ఎట్లా పైకి పెరగాలి? కేవలం పవన్ కళ్యాణ్ ఏమో అన్నాడు, చంద్రబాబు ఏమో అన్నాడు అనేది కాదు. వాళ్ళతో సంబంధం లేకుండా కూడా ఇప్పుడు మన పక్కనే ఉన్న తమిళనాడులో ద్రవిడ జాతీయవాదం, ద్రవిడ స్పృహ అనేది దాని గురించి మనం చాలా చెప్పుకుంటాం. వాళ్ళకు కూడా ఒక దశలో విలన్స్ ఉండేది బయట, నార్త్ ఇండియన్స్ అనండి, హిందీ భాష అనండి, ఒక దశలో అసలు దేవుళ్ళు అనే భావన అనండి, అదంతా ఉండే. కానీ అది పోయిన తర్వాత కూడా ఆ స్పృహను వాళ్ళు ఎట్లా
పెట్టగలుగుతున్నారు? ఎందుకంటే ద్రవిడవాదం అనే దాన్ని వాళ్ళు థియరైజ్ చేసిండ్రు. థియరైజ్ చేసి ఏ ఏ ఆలోచనలు దానికి ఆలంబనగా ఉండి, ఏ ఏ పరిణామాలు దానికి ఆలంబనగా ఉండి, ఏ ఏ స్టడీస్ దానికి ఆలంబనగా ఉండి, ఏ ఏ ప్రచారాలు దానికి ఆలంబనగా ఉండి, వాటిని గ్రాస్ రూట్స్లోకి తీసుకుపోవడం వల్ల ఆ పునాది అనేది ఎట్లా నిలబడుతుంది అనేది అక్కడ చాలా కాన్షియస్గా జరుగుతూ వస్తున్న ప్రయత్నం. మరి తెలంగాణకు వస్తే సరే, ఉద్యమ కాలంలో నేను చాలా మాట్లాడినాము, కానీ తెలంగాణ అస్తిత్వము ఏమిటి, దానికి ఆలంబనలు ఏమిటి, దాన్ని నిలబెట్టడం ఎట్లా, ముందుకు తీసుకోవడం ఎట్లా, స్ప్రెడ్ చేయడం ఎట్లా అనే అధ్యయనాలు మనం ఏమైనా చేసినామా? ఏం చేయలేదు. ఆ ప్రయత్నాలు ఏమైనా చేసినామా? ఏమి చేయలేదు. కనుక పైకి పోయిన స్పృహ కిందికి పోయి కిందనే స్తంభించిపోయి ఉన్నది. ఎప్పుడో ఎక్కడి నుంచో బయట నుంచి ఏదో ప్రమాదం వచ్చింది అని చెప్పి అప్పుడు అదే ఏదో జరుగుతున్నదని మళ్ళీ మాట్లాడుకున్నాం. కానీ అస్తిత్వం అనేది ఒక స్థిరమైన భావన, స్థిరమైన దీర్ఘకాలికమైన భావన. అట్లా పెంపొందించుకోనంత కాలం ఆ విధంగా ఇదంతా చాలా సీరియస్ విషయం, ఏదో పైన మాట్లాడుకునే సూపర్ఫిషియల్ విషయం కాదు. ఇటువంటి చాలా ఫిలసాఫికల్ విషయాలు, చాలా కాంక్రీట్ సీరియస్ విషయాలు. కనుక ఈ దిశలో ఆలోచించి, చర్చించి, థియరైజ్ చేసి, వాటికి ఆలంబనలు ఏమిటో సరైన పద్ధతిలో గుర్తించి, మనకు మనం ఆలోచనలు చేసుకుని, బయటి నుంచి కూడా పాఠాలు నేర్చుకొని, ఈ పని అంతా విద్యావంతులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, ఆలోచనాపరులు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ చేసి ఈ కృషి మొదలుపెట్టి చేస్తూ దాన్ని కింది దాకా తీసుకుపోయి పునాదులు బలపరిస్తే తప్ప, లేదా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు, లేదా చంద్రబాబు రాడు, అప్పుడు మనం మళ్ళీ విశ్రాంతి తీసుకుంటాం. ఒక 5 ఏళ్ళ తర్వాతనో 10 ఏళ్ళ తర్వాతనో ఏదో వస్తే మళ్ళీ ఏదో జరిగినట్టు. అంటే ఇవన్నీ నీ జర్క్ రియాక్షన్ అంటారు. ఈ నీ జర్క్ రియాక్షన్స్ వల్ల ఏమిటి ప్రయోజనం? మధ్య మధ్య చేస్తూనే ఉండవలసి వస్తుంది. విల్ బి కండెమ్ టు డూ దట్. ఇదే కనుక యాటిట్యూడ్ ఉండి ఇట్లనే జరిగితే, అన్ని టెంపరీ వ్యవహారాలు కనుక అయితే, విల్ బి కండెమ్ టు టాక్ ఆఫ్ దీస్ డేంజర్స్ ఫ్రమ్ టైమ్ టు టైం. అట్లా జరగకుండా ఉండాలి అనేది నా సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి